హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం బ్లడ్ రిలేషన్ బేసిక్స్ చూద్దాం. ఫ్యామిలీ ట్రీ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక సిస్టర్ ఉంది. ఓకేనా. మనం ఫస్ట్ ఫీమేల్స్కి అయితే సర్కిల్, ఓకేనా, మేల్స్కి అయితే బాక్స్ ఇలా వేసుకుందాం. ఓకేనా. ఫీమేల్స్కి అయితే సర్కిల్, మేల్స్కి అయితే ఇది బాక్స్ వేసుకుందాం. ఓకేనా. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఓకే, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే, అంటే సిస్టర్ బ్రదర్. ఓకే, సిస్టర్ బ్రదర్. ఈ సిస్టర్ బ్రదర్ వన్ ఫ్యామిలీ కదా. వీళ్ళకి ఫాదర్ ఉంటారు, మదర్. ఓకేనా. ఫాదర్, మదర్, ఫాదర్ వాళ్ళ డాటర్, సన్. ఓకే, ఈ ఫాదర్ ఉన్నాడు కదా. నెక్స్ట్ ఎవరు ఉంటారు? ఈ మదర్కి ఫాదర్కి ఫాదర్ ఉంటారు. ఫాదర్కి ఫాదర్. మనకు ఏమవుతాడో చూద్దాం. ఓకేనా. ఈ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు అంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఓకేనా. ఇంకెవరు ఉంటారు? ఫాదర్కి మదర్ కూడా ఉంటుంది, మదర్. వీళ్ళు ఏమవుతారు? గ్రాండ్ మదర్ అవుతారు. ఓకేనా. ఫాదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్ వాళ్ళ మదర్ గ్రాండ్ మదర్. సో ఇది ఫాదర్ సైడ్ కదా. ఫాదర్ సైడ్ అంటే మనం పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటారు. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఇది ఫాదర్ సైడ్. ఓకేనా. ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్, మదర్ సైడ్ అయితే ఏమో పెటర్నల్. ఓకేనా. మదర్ సైడ్ అయితే పెటర్నల్, ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్. ఓకే. ఫాదర్ ఏమవుతాడు మనకు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఫాదర్ మదర్ ఏమవుతారు? గ్రాండ్ మదర్. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్. ఓకే. నెక్స్ట్ మదర్కి కూడా ఫాదర్ మదర్ ఉంటారు. ఏమవుతారు? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. ఓకే. నెక్స్ట్ మదర్కి మన అమ్మకు బ్రదర్ ఉంటారు. బ్రదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు. ఓకేనా. వీళ్ళని ఏమంటారు? బ్రదర్నేమో అంకుల్ అని అనాలి. ఓకే. సిస్టర్ని ఆంట్. ఓకేనా. ఇక్కడ ఫాదర్కి కూడా బ్రదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు. వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు కూడా బ్రదర్కి అంకుల్, ఆంట్. ఓకేనా. ఫాదర్ వాళ్ళ సిస్టర్ బ్రదరు, మదర్ వాళ్ళ సిస్టర్ బ్రదరు. వీళ్ళిద్దరిని బ్రదర్ని అంకుల్, సిస్టర్ని ఆంట్ అని అంటారు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఈ వీళ్ళు ఉంటారు కదా, ఆంటీ అంకుల్ వాళ్ళ కొడుకు బిడ్డ. ఈ అంకుల్ ఆంటీ వల్ల ఒకవేళ సన్ అయ్యిండు అనుకో, సన్ అయితే నెప్యూ అని అంటారు. లేదు సారీ, కజిన్ అని అంటారు. ఓకే. అమ్మాయి అబ్బాయిని కజిన్ అని అంటారు. ఇటు సైడ్ కూడా వీళ్ళ అమ్మాయి అబ్బాయిని కజిన్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సిస్టర్కి పెళ్ళి అయిందనుకో, మ్యారేజ్ అయితే ఇట్లా పెట్టాలి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇట్లా పెట్టాలి సింబల్. ఓకేనా. ఇప్పుడు సిస్టర్కి పెళ్ళి అయింది. సిస్టర్కి పెళ్ళి అయినాక వాళ్ళ హస్బెండ్ వస్తాడు కదా. వాళ్ళ హస్బెండ్ వస్తే ఇప్పుడు ఈయన ఏమవుతాడంటే బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఓకేనా. ఇప్పుడు సిస్టర్ ఉంది కదా, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా అవుతాడు ఈయనకు. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ బ్రదర్కి మ్యారేజ్ అయింది, అప్పుడు వస్తుంది కదా ఆ వైఫ్, ఆమె సిస్టర్కి ఏమవుతుంది అంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఓకేనా. ఈయనేమో బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఈయనకు బ్రదర్ ఇన్ లా అవుతాడు ఈమెకేమో సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సిస్టర్కి ఎవరన్నా పుడతారు కదా, సన్
సన్ డాటరు, డాటర్ అయితే ఏమో నెప్యూ, సన్ అయితేనే నెప్యూ, డాటర్ అయితే నీస్. ఓకేనా, నీసు. సేమ్ మళ్ళా ఒకవేళ వీళ్ళకి పుట్టిరనుకో, వీళ్ళకి కూడా సన్ డాటర్ అయితే వీళ్ళకి కూడా సేమ్ నెప్యూ నీస్. ఓకేనా, ఫస్ట్ మనం ఉంటాం, మనం సిస్టర్ బ్రదర్. ఓకేనా, సిస్టర్ బ్రదర్. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారు? ఫాదర్ మదర్. ఆ పైన జనరేషన్లో ఎవరు ఉంటారు? గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్. ఇంకా ఫాదర్ మదర్ దాంట్లో ఎవరు ఉంటారు? ఆంటీ అంకుల్ ఉంటారు. మన దగ్గర ఎవరు ఉంటారు? మన సైడు కజిన్స్ ఉంటారు. ఇంకా బ్రదర్ ఇన్ లా ఉంటారు, సిస్టర్ ఇన్ లా ఉంటారు. ఇంకా లాస్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారు? నెప్యూ నీస్. ఓకేనా, ఇంక ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ అవుతుంది కదా, మ్యారేజ్ అయినాక ఇక్కడ బ్రదర్ ఉన్నారు కదా, బ్రదర్ ఇన్ లా, అత్తమ్మ మామయ్యని మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అంటారు. అంటే హస్బెండ్ వాళ్ళ అమ్మను మదర్ ఇన్ లా, హస్బెండ్ వాళ్ళ డాడీని ఫాదర్ ఇన్ లా. ఓకేనా, అత్తమ్మ అంటే ఏమో మదర్ ఇన్ లా, మామయ్య అంటే ఏమో ఫాదర్ ఇన్ లా. ఓకేనా, అదే మనకు ఇప్పుడు అత్తమ్మకు కోడల్ని ఏమని అంటారు అంటే ఇందులో డాటర్ ఇన్ లా అంటారు. ఇక్కడ ఇప్పుడు మదర్ ఉంది కదా, ఈ మదర్కి ఇప్పుడు ఇక్కడ డాటర్కి మ్యారేజ్ అయింది కదా, ఇక్కడ అల్లుడు వచ్చింది కదా, ఈయనను సన్ ఇన్ లా అంటారు. ఓకేనా, సన్ ఇన్ లా. అదే కోడలు అయితే ఏమో డాటర్ ఇన్ లా అంటారు. ఓకేనా, చూపిస్తాను వెయిట్. ఓకే, ఫాదర్ మదర్, మన ఫాదర్ మదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్. డాడీ సైడ్ అయితే ఏమో పెటర్నల్, మదర్ సైడ్ అయితే ఏమో మెటర్నల్. ఓకేనా, మదర్ని గ్రాండ్ మదర్. ఓకేనా, సేమ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ మదర్ని, మదర్ వాళ్ళ ఫాదర్ మదర్ని ఇద్దరిని గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని అంటారు. ఒకవేళ మనం మెన్షన్ చేస్తే డాడీ సైడ్ అయితే పెటర్నల్ అనాలి, మదర్ సైడ్ అయితే మెటర్నల్ అనాలి. ఓకేనా, ఫాదర్కి మదర్కి బ్రదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు. ఫాదర్ వాళ్ళ బ్రదర్ని మదర్ వాళ్ళ బ్రదర్ని ఇద్దరిని అంకులే అంటారు. ఓకేనా, ఫాదర్ మదర్ వాళ్ళ సిస్టర్ ఇద్దరిని ఆంటీ అని అంటారు. ఓకేనా, ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్, మదర్ సైడ్ అయితే మెటర్నల్ అనాలి. గ్రాండ్ ఫాదర్, ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా, ఈ గ్రాండ్ ఫాదర్కి సిస్టర్ బ్రదర్ కూడా ఉంటారు కదా, వాళ్ళని గ్రాండ్ యాంట్ గ్రాండ్ అంకుల్ అని అంటారు. ఓకేనా, ఇంకేముంటుంది? ఫాదర్ మదర్కి బ్రదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు, వాళ్ళని ఏమంటారు అన్న? అంకుల్ ఆంటీ అని అన్న కదా, ఈ అంకుల్ ఆంటీ వాళ్ళకి కూడా సన్ డాటర్ ఉంటారు కదా, వాళ్ళని ఇద్దరిని కజిన్ అని అంటారు. ఓకేనా, ఇంకేముంది? సన్ వైఫ్ని డాటర్ ఇన్ లా అంటారు. ఓకేనా, సన్ వైఫ్ని డాటర్ ఇన్ లా అంటారు. డాటర్ హస్బెండ్ని సన్ ఇన్ లా అంటారు. ఓకేనా, వైఫ్ సన్ ఏమో సన్ వైఫ్, కొడుకుకు పెళ్ళి అయితే వైఫ్ వస్తాయి కదా, కోడలిని డాటర్ ఇన్ లా అంటారు. డాటర్ హస్బెండ్ అల్లుడునేమో సన్ ఇన్ లా అంటారు. ఓకేనా, ఇంకా ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకుంటాం, హస్బెండ్ ఉంటారు కదా, ఆ హస్బెండ్కి సిస్టర్ ఉందనుకో, ఆమెను సిస్టర్ ఇన్ లా అంటారు. ఆ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ని బ్రదర్ ఇన్ లా అంటారు. ఒకవేళ ఇప్పుడు హస్బెండ్ ఆమెను పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, వాళ్ళ వైఫ్ సిస్టర్ని కూడా సిస్టర్ ఇన్ లా అంటారు, వాళ్ళ బ్రదర్ని కూడా బ్రదర్ ఇన్ లా అంటారు. ఓకేనా, ఇంకా ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకుంటాం, ఇప్పుడు నేను పెళ్ళి చేసుకున్నాను అనుకో, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ని మదర్ ఇన్ లా అంటారు, వాళ్ళ ఫాదర్ని ఫాదర్ ఇన్ లా అంటారు. ఒకవేళ హస్బెండ్ ఒక ఆయన ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే వైఫ్ ఉంటుంది కదా, ఆ వైఫ్ వాళ్ళ మమ్మీని మదర్ ఇన్ లా, ఫాదర్ని ఫాదర్ ఇన్ లా అంటారు. ఓకేనా, ఇంకా మన ఓన్ సిస్టర్ వాళ్ళ సన్నును నెప్యూ, డాటర్ని నీస్, మన బ్రదర్ వాళ్ళ సన్నును నెప్యూ, డాటర్ని నీస్ అని అంటారు. ఓకేనా,
అర్థమైందా? ఓకే, మన చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ మనకి ఏమని ఇచ్చిండు, దేర్ ఆర్ 7 persons ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, 7 persons ఉంటారట ఫ్యామిలీలో. అండ్ అక్కడ ఏమి ఇచ్చిండు, క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం అని ఇచ్చిండు. మనకి ఇక్కడ క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం అని అన్నప్పుడు ఎమ్ సిస్టర్ క్యూ అవుతుంది అన్నట్టు. ఓకేనా, మనం ఈ రివర్స్ రావాలి. క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎమ్ అంటే ఎమ్ సిస్టర్ క్యూ అన్నట్టు. ఇక్కడ మనం వేసుకుందాం. ఎమ్ ఎవరో తెలియదు, అబ్బాయో తెలియదు, అమ్మాయో తెలియదు. సో ఎమ్ సిస్టర్ అని అంటే రౌండ్ వేసుకోవాలి, ఎమ్ సిస్టర్ క్యూ. ఓకేనా, ఈ రౌండ్ అంటే ఫీమేల్స్, ఇట్లా వేస్తే మేల్స్. ఓకే, ఎమ్ సిస్టర్ క్యూ వేసుకున్నాం. నెక్స్ట్ ఎమ్ వైఫ్ పి. పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎమ్ అన్నాడు. ఎమ్ వైఫ్ పి. ఎమ్ వైఫ్ అంటే వీళ్ళకి మ్యారేజ్ అయింది కదా, ఎమ్ వైఫ్ అంటే సర్కిల్ కదా. ఎమ్ వైఫ్ పి అన్నప్పుడు ఈయన ఏమవుతాడు, మేల్ అవుతాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, పి హ్యాస్ ఓన్లీ 1 son ఆఫ్ ఆర్. ఓన్లీ అంటే అతనికి ఒక్కరే ఉన్నారు అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఇంకేమన్నా, పి హ్యాస్ ఓన్లీ సన్ ఆఫ్ ఆర్. ఆర్ సన్ ఓన్లీ, పి హ్యాస్ ఓన్లీ 1 son ఆర్ అంటే పీకి ఒకడే సన్ ఉన్నాడు, ఆర్ అట. పీకి ఒకడే సన్, ఆర్ సన్ అన్నాడు కాబట్టి ఈ సింబల్. ఓకే, ఆర్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. పి మదర్ ఎస్ అంటున్నాడు, పి మదర్ ఎస్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఎస్ ఈజ్ మ్యారీడ్ టు టీ. ఎస్ మ్యారీడ్ టు టీ. ఎస్ అనేవాడు టీని మ్యారేజ్ చేసుకున్నది, ఎస్ టీని మ్యారేజ్ చేసుకుంది. ఇంకా టీ హ్యాస్ ఓన్లీ 1 son అండ్ 1 daughter. టీకి ఓన్లీ 1 daughter ఉంటారు, ఓన్లీ 1 son ఉంటారు అన్నాడు. టీకి ఇక్కడ మనకు ఆల్రెడీ ఎవరు ఉన్నారు, డాటర్ ఉన్నాడు. డాటర్ అని అంటే ఇంకా సన్ ఉండాలి. ఓకే, ఇంకా ఇక్కడ సన్ ఉండాలి. మనకు ఆల్రెడీ మెన్షన్ చేసిండే కదా, టీకి ఒక సన్ ఉంటారు, ఒక డాటర్ ఉంటారు అని చెప్పారు. మనకు ఆల్రెడీ డాటర్ తెలుసు, ఇంకా సన్ తెలియదు. ఇంకేమన్నాడు, ఎమ్ బ్రదర్ ఇన్ లా కే అంటున్నాడు. ఎమ్ బ్రదర్ ఇన్ లా కే అంటున్నాడు. ఇప్పుడే చెప్పిన కదా, మనకు బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా ఎవరు అవుతారంటే, ఇప్పుడు మనం చేసుకుంటాం కదా ఎవరినన్నా మ్యారేజ్, వాళ్ళకు సిస్టర్ బ్రదర్ ఉంటే వాళ్ళను సిస్టర్ ఇన్ లా బ్రదర్ ఇన్ లా అంటారు. ఇప్పుడు ఎమ్ అన్నట్టు ఆయన పీని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ ఉన్నాడు కదా, ఈయన బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఒకవేళ ఇక్కడ ఫీమేల్ ఉందనుకో, ఇక్కడ సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఓకేనా, మనం చేసుకుంటాం కదా వైఫ్ లేకపోతే హస్బెండ్, వాళ్ళ సిస్టర్ బ్రదర్ని బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా అంటారు. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఎమ్ముకు బ్రదర్ ఇన్ లా కే అన్నాడు. ఎమ్ముకు బ్రదర్ ఇన్ లా కే అన్నాడు. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు, హౌ ఈజ్ ద కే రిలేటెడ్ టు ఆర్ అని అన్నప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే, ఆర్కు కే ఏమవుతాడు అని చూసుకోవాలి. ఇక్కడ ఆర్ ఉన్నాడు, ఆర్కు కే ఏమవుతాడు, ఆర్కు కే ఏమవుతాడు. ఇక్కడ ఆర్కు అసలు పి ఎవరు, ఆర్కు పి ఎవరు, మదర్, ఈయన ఫాదర్. మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడు, అంకుల్. ఓకేనా, మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడు, అంకుల్. సో ఫస్ట్ది ఆప్షన్ ఈ రైట్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఎస్. ఎస్కు ఎమ్ ఏమవుతాడు, ఎస్కు ఎమ్ ఏమవుతాడు. ఎస్కు వీళ్ళెవరు, ఎస్కు పి ఎవరు, డాటర్ వాళ్ళ హస్బెండ్ ఏమవుతాడు, డాటర్ వాళ్ళ హస్బెండ్ సన్ ఇన్ లా అవుతాడు. ఓకేనా, డాటర్ వాళ్ళ హస్బెండ్ సన్ ఇన్ లా. సో ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు క్యూ. క్యూకు ఆర్ ఏమవుతాడు, క్యూకు క్యూ ఇక్కడ ఉన్నాడు, క్యూకు ఆర్ ఏమవుతాడు, క్యూకు ఆర్ ఏమవుతాడు. క్యూకు ఈయనెవరు,
అన్న బ్రదర్ వాళ్ళ సన్ ఏమవుతారు, సన్ నెప్యూ అవుతాడు. సో ఆన్సర్ ఏ. ఓకేనా. బ్రదర్ మన ఓన్ బ్రదర్, సిస్టర్ వల్ల సన్ అయితే నెప్యూ, డాటర్ అయితే నీస్. ఓకేనా. ఇంకా మనం ఒకసారి ఇది చూద్దాం మళ్ళీ. ఓకేనా. ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ని గ్రాండ్ ఫాదర్ అంటారు. మదర్ వాళ్ళ ఫాదర్ని గ్రాండ్ ఫాదర్ అంటారు. ఫాదర్ వాళ్ళ మదర్ని గ్రాండ్ మదర్ అంటారు. ఓకేనా. ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్, మదర్ సైడ్ అయితే ఏమో మెటర్నల్ అంటారు. ఫాదర్ వాళ్ళ బ్రదర్ని అంకుల్ అంటారు. మదర్ వాళ్ళ బ్రదర్ని కూడా అంకుల్ అంటారు. ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఆంట్, మదర్ వాళ్ళ సిస్టర్ని ఆంట్. ఓకేనా. ఈ అంకుల్ ఆంటీ ఉంటారు కదా, ఈ అంకుల్ ఆంట్ వాళ్ళ సన్ అయితే కజిన్, డాటర్ కజిన్ అంటారు. ఓకేనా. మన ఫాదర్ మదర్ వాళ్ళ బ్రదర్ని ఏమంటారు, అంకుల్, సిస్టర్ని ఆంట్, వాళ్ళ సన్ని కజిన్, డాటర్ని సన్. ఒకవేళ ఈ గ్రాండ్ ఫాదర్కి సిస్టర్ బ్రదర్ ఉంటారు కదా, అప్పుడు గ్రాండ్ ఆంట్ అవుతుంది, గ్రాండ్ అంకుల్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఈ గ్రాండ్ ఫాదర్కి కూడా ఫాదర్ ఉన్నాడు అనుకో, అప్పుడు గ్రేట్ గ్రాండ్ అంటారు. ఒకవేళ వీళ్ళకి ఫాదర్ ఉన్నాడు అనుకో, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఓకేనా. ఇంకా ఈ ఇన్లాస్ ఎప్పుడు వస్తాయి అంటే ఇక మ్యారేజ్ అయినాక. ఇన్లాస్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్. సన్ వైఫ్, మన కొడుకు వాళ్ళ వైఫ్ అని అంటే కోడల్ని డాటర్ ఇన్లా అంటారు. డాటర్ హస్బెండ్, సన్ ఇన్లా. అల్లుడుని సన్ ఇన్లా అంటారు. ఓకే. ఒకవేళ మనం చేసుకున్నాక హస్బెండ్ అన్నారు అనుకో, హస్బెండ్ వాళ్ళ సిస్టర్ని సిస్టర్ ఇన్లా, వాళ్ళకి బ్రదర్ ఉంటే బ్రదర్ ఇన్లా, వైఫ్ వాళ్ళ సిస్టర్, వీళ్ళిద్దరికి సిస్టర్ ఉంటే సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఉంటే బ్రదర్ ఇన్లా అంటారు. ఇంకా మనం చేసుకున్న వాళ్ళ అమ్మ మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, అత్తమ్మను మదర్ ఇన్లా, మామయ్యను ఫాదర్ ఇన్లా అంటారు. మన ఓన్ సిస్టర్ బ్రదర్ వాళ్ళ సన్నును నెప్యూ, డాటర్ అయితే నీస్ అంటారు. ఓకేనా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.